ఇది ఆవిష్కరిస్తారా లేదు అవసరం మరి భారత్ మాతా కీ బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ధర్మపురి గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత భారత్ మాతా కీ జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రాజ్యం లేదు పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు రైతాంగ ఆహ్వాన పత్రాన్ని మనం ఈరోజు రిలీజ్ చేసుకున్నాం. ఈ ఆహ్వాన పత్రం రేపు రాబోయే 29వ తారీఖు నిజామాబాద్లో మన ప్రియతమ నాయకులు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రులు పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. దాని సందర్భంగా పెద్ద బహిరంగ సభ, బ్రహ్మాండమైన బహిరంగ సభను కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే రైతన్నలకు ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి వెళ్లి రైతులను ఆహ్వానించాలని ఆహ్వాన పత్రాన్ని తీసుకొని ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్లబోతున్నాం. మన కార్యకర్త సోదరులు, మండలాధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఆఫీసు బేరర్స్, జిల్లా ఆఫీసు బేరర్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్లి ఆహ్వానించడానికి, రైతన్నలను ఆహ్వానించడానికి బయలుదేరుతా ఉన్నాం. ఇందులో భాగంగానే ఇక్కడ కూడా రైతులను విజ్ఞప్తి చేస్తున్నాను పాత్రికేయ మిత్రులుగా. ఎందుకంటే దశాబ్దాల కళ నెరవేర్చిన మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ ముద్దుబిడ్డ, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారికి జిల్లా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి రైతులలో పోరాటం చేస్తా ఉన్నారు, పసుపు బోర్డు రావాలి. ఎందుకంటే మన ఈ నిజామాబాద్ పార్లమెంట్ లోనే అత్యధికంగా పసుపును పండించే రైతన్నలు ఉన్నారు. ఇక్కడ ఆ రైతన్నల కోరికను నెరవేర్చి బాజాప్తా ఆ రోజు ఎన్నికల వాగ్దానం చేసి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఇవాళ సాధించి పెద్దలు అమిత్ షా గారి ఆధ్వర్యంలో కూడా వారి అధ్యక్షతన రేపు పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. దానికి పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, అందరూ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ పట్టణానికి 29వ తారీఖు నాడు 1:30 ప్రాంతానికి వారికి అక్కడికి తరలి రావాల్సింది నా యొక్క విజ్ఞప్తి. కట్టేశ్వర్ పాలిటెక్నికల్ కళాశాలలో పెద్ద బహిరంగ సభ కాదు, అందువరకు దయచేసి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు కానివ్వండి, రైతన్నలు కానివ్వండి, కర్షకులు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే పసుపు బోర్డు అనేది సాధించడం ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు ఎక్కడి మెట్టు లేదు, తిరిగిన ఆఫీస్ లేదు. పెద్దలు అరవింద్ అన్న గారు తిరిగి లాస్ట్కు దాన్ని సాధించుకుని రావడం జరిగింది. ఇవాళ ఈ విజయం రైతన్నల విజయం. ఎందుకంటే పసుపు బోర్డు తెస్తామని ఎంతో మంది మాటలు చెప్పారు గతంలో. మేము పసుపు బోర్డు తెస్తామని కొంతమంది చెప్పారు, కొంతమంది ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాం, లేకుంటే మేము ఉరిపెట్టుకుంటామని చెప్పారు. అలాంటి నాయకులు ఈరోజు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉన్న వ్యక్తులు ఈరోజు మనం సాధించుకున్నాం పసుపు బోర్డు. అందుకొరకే మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రైతన్నలు పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా నిజామాబాద్ పాలిటెక్నికల్ కళాశాల మైదానంలో పెద్ద బహిరంగ సభ కాదు. ఇదే విధంగా పెద్దలు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మరోసారి జిల్లా పార్టీ తరఫున, రైతన్నల తరఫున, పసుపు రైతుల తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భారత్ మాతాకి.